Hello all, good morning. సో బేసికల్లీ మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ అనేది 3 టైప్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ కంప్యూటర్ సెక్యూరిటీ, సెకండ్ థింగ్ ఈజ్ లైక్ మొబైల్ సెక్యూరిటీ, థర్డ్ థింగ్ ఈజ్ లైక్ వెబ్సైట్ సెక్యూరిటీ. సో కమింగ్ టు ద మొబైల్ సెక్యూరిటీ, మనం డైలీ చేసే గ్యాజెట్స్ ఉంటాయి కదా, లైక్ ఐఫోన్ కావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు అవర్ మొబైల్ డివైజెస్. సో ఇవి వచ్చేసరికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది త్రూ కస్టమర్ ద్వారా, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరర్ అనేది దే బిల్డ్ ద చిప్స్ ఆర్ దే బిల్డ్ ద ఆండ్రాయిడ్ డివైజెస్ ఆర్ దే బిల్డ్ ద అప్లికేషన్ స్పెసిఫిక్ ఓరియంటెడ్ డివైజెస్. సో ఈ అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేసినప్పుడు వాటికి ఏమేమి కావాలో ప్రోగ్రామ్స్ అనేవి లైక్ త్రూ చిప్స్ ద్వారా కానీ లేదంటే ఆపరేటింగ్ సిస్టంలో కానీ దే విల్ డిజైన్ దోస్. సో ఇలా డిజైన్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే బేసికల్లీ సో వాట్ వీఆర్ యూజింగ్ అనేది రిక్వైర్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దే విల్ టేక్ సమ్ డెమోస్ ఆర్ దే విల్ టేక్ సమ్ గ్యాడ్జెట్స్. సో ఇలాగా గ్రాడ్యువల్గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అప్లికేషన్స్ అనేది త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా చేస్తారు. దాంట్లో బగ్స్ అనేవి లైక్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఫ్యూ బగ్స్ అనేవి ఉంటాయి. ఆ బగ్స్ అనేది అందరికీ మేబీ రికగ్నైజ్ కాకపోవచ్చు వెంటనే, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బయటికి రావడానికి. ఈ బగ్స్ టెస్ట్ చేసేదాన్ని బౌంటీ అంటారు. బౌంటీ అంటే ప్రజెంట్ ఎథికల్ హ్యాకర్స్ కానీ లేదంటే పెనట్రేషన్ టెస్టర్స్ కానీ లేదంటే వనరబిలిటీ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కానీ చేసేది. ఈ బౌంటీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే లైక్ ఏమైనా స్పెసిఫిక్ ఫోన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఫోన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారనమాట. లైక్ ఓపెన్ చేసి కాదు, వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్స్ విండోస్ ద్వారా లైక్ స్కాన్ చేయడం, వైరస్ స్కాన్ చేయడం, ఏమైనా పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయా లేదంటే ఏమైనా పోర్ట్స్ వనరబుల్గా ఉన్నాయా, అంటే బయట నుంచి అటాకర్ అనేవాడు, అటాకర్ అంటే ఇల్లీగల్గా డేటా తీసుకునే వాళ్ళని అర్థం. సో బయట నుంచి అటాకర్ అనేవాడు ఏమన్నా డేటా అనేది తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, డేటా తీసుకుంటే ఎటువంటి డేటా తీసుకునే ఛాన్స్ ఉంది, అది సెన్సిటివ్ డేటానా లేదంటే నాన్ సెన్సిటివ్ డేటానా. సో ఇన్ని రకాలుగా ఈ ఎథికల్ హ్యాకర్ గేమ్ చేసే వాళ్ళు చూస్తారనమాట. సో వాళ్ళు చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అనేవి కంపేర్ చేసుకుంటారనమాట, 2-3 బయట స్టాండర్డ్స్. సో కంపేర్ చేసుకొని ఇది ఓకే, థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఇప్పుడు 1-5 వరకు ఇచ్చామనుకోండి దాని యొక్క సివియారిటీ. సో 1-2 అనేది నెగ్లిజిబుల్ అంటే ఓకే, అంటే త్రో నెక్స్ట్ అప్డేట్లో మేబీ అప్లికేషన్ డెవలప్మెంట్ వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 3-4-5 3-4-5 సివియారిటీ వచ్చింది అనుకోండి, అది ఇమీడియట్గా మనం రెమిడియేట్ చేయాలి, లేదంటే యూజర్ యొక్క డేటా అనేది రిస్క్లో ఉన్నట్టు దాని యొక్క మీనింగ్. సో ఇది మొబైల్ సెక్యూరిటీ. నెక్స్ట్ సిస్టమ్ సెక్యూరిటీ అండ్ వెబ్సైట్ సెక్యూరిటీ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ like it. Thank you.